నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరు వినయ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామంలో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు పొందిన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై 69 చెక్కులను అందించడం జరిగిందని గ్రామ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 4 పథకాలని ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చినామో అందులో భాగంగా ఈ రోజు నుంచి గ్రామాలలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆర్మూర్ మండలంలో కోమన్పల్లి గ్రామం, ఆలూరు మండలంలో మిర్దపల్లి గ్రామం, మాక్లూరు మండలంలో ముల్లంగి గ్రామం, అదే రకంగా నందిపేటలో గంగసముందర్, ఇలా అన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. అందులో భాగంగా కోమన్పల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే భూమి జాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రతి సంవత్సరం 12,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ కోమన్పల్లి గ్రామంలో 69 మంది లబ్ధిదారులని ఆల్రెడీ గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ కోమన్పల్లి గ్రామంలో 92 మందిని గుర్తించడం జరిగింది. వారికి కూడా ఆల్రెడీ పత్రాలు కూడా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రేషన్ కార్డులు గత 10